ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 12వ తేదీ అనగా ఆదివారం రోజు మిథున రాశి వారికి రోజువారీ రాశి ఫలితాల ప్రకారం జరిగింది. రాశి వారు కనుక ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు ఈ రాశి వారికి చాలా విశేషమైనటువంటి రోజు అండి. ఈ రోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పూజ పరిహారం గురించి చెప్తానండి. తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారండి. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కలదారని జాతకం చెప్పబడును. గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. ప్రేమ సమస్యలు, వ్యాపార సమస్యలు, రాజకీయ సమస్యలు, అత్తగొడల సమస్యలు, హస్తగతాలు, అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. గుప్త నిధులు, చెడు ప్రయోగాలు కూడా చేయబడును. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు మనకు ఫోన్లోనే 100% ఖచ్చితంగా క్లారిటీగా చెప్తారండి. చాలా నమ్మకదగ్గమైన గురువు గారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. మీకు నమ్మకం ఉంటేనే ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. మీరు అనుకున్న విషయాలన్నిటికీ ఫలితాలు అనేవి లభిస్తాయండి. మీరు ఎందుకు భద్రశత్రువులుగా మారి విడిపోయేటటువంటి డెసిషన్ తీసుకోవడానికి కారణం ఏమిటి అనే అంశాలపై పూర్తి వివరణ తెలుసుకునే అవకాశం అయితే చూద్దాం. చెప్పాలంటే మీరు ఎవరినైనా ప్రేమిస్తే లేదా ఒక బంధాన్ని నమ్మితే మీ సర్వస్వాన్ని కూడా తారపోసే విధంగా మీరు అభిమానాన్ని పెంచుకుంటారు. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం పంతాల కోసం పోకుండా చాలా చక్కగా అందరినీ ఆప్యాయతతో పలకరిస్తారండి. అలాగే మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే కనుక ఎదుటి వారికి వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ప్రవర్తించినా సరే వారిని మీరు అర్థం చేసుకుని సర్దుకుపోతూ ప్రవర్తిస్తూ ఉంటారండి. అయితే అసమర్థతగా ఒక బాధ మీకు మీ మనసులో ఎప్పుడూ కూడా ఒక వెలితిగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఎదుటి వ్యక్తుల్ని ఇంతగా బాగా నమ్ముతున్నాను, వారిపై అభిమానాన్ని ఎక్కువగా చూపిస్తున్నాను, కానీ వారు మాత్రం నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎందుకు ప్రేమించటం లేదు అనే అంశంపై మీ మనసులో ఎప్పుడూ ఒక బాధ అనేది కలిగి ఉంటుంది. అది మీ యొక్క అమాయకత్వమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీకులాగా అందరూ మంచి వాళ్ళే ఉంటారని అనుకుంటూ వారి చేతుల్లో మీరు గతంలో ఎన్నిసార్లు మోసపోయినప్పటికీ కూడా అన్నీ మర్చిపోయి మీరు అందరినీ నమ్ముతూ ఉంటారు మన వాళ్ళే అని చెప్పేసి. ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఆ నమ్మకమే ఇప్పుడు మీ పాలిట శాపంలాగా మారింది. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మీ ప్రాణాన్ని తీసేంత పని చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ బంధం ఒక రోజులో దూరం కావడం లేదు. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఆ పొరపాట్లు, ఆ క్షణం మీకు కొన్ని వస్తూనే ఉన్నాయండి. తరచు మీరు గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక తరచు మీరే సర్దుకుంటూ వెళ్తున్నారు. అయితే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఆ బంధం అనేది మీ నుండి దూరం అవడం అనేది ఖాయమండి. అంటే మీ ప్రేమను అర్థం చేసుకోవడం లేదు అనేటటువంటి ఒక భావన మీ మనసును చాలా నిరాశకు నెట్టివేయడం, అలాగే మీ విలువను కూడా మీరు తగ్గించుకుంటూ ప్రతి ఒక్క మీ గురించి తెలిసిన వారికి మీరు విషయాలు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాలు మీ మనసులో మీరే చాలా నలిగిపోతూ వస్తున్నారండి. అంతా బాగుంటుందిలే, అంతా సమృద్ధిగా నయమవుతుందిలే, మేమంతా కలిసి బాగుంటామని చెప్పేసి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తిపై మనసులో ఉన్నటువంటి మీ పైన ఉన్నటువంటి ద్వేషం, స్వార్థం పూర్తిగా ఎక్కువైపోయింది. మీరు మౌనంగా ఉన్నప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఎక్కువగా చులకనగా చూడడం అనేది మొదలుపెట్టారు. అయితే రేపటి రోజున పరాకాష్ఠకు చేరబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రోజు 8 గంటల 10 నిమిషాల లోపు ఆ బంధం మీ నుండి ఎలా దూరం అవుతుంది అంటే ఇది మీరు ఊహించని విధంగా ఒక ట్విస్ట్ లాగా జరుగుతుంది. అంటే మీ యొక్క ఆత్మమిత్రులు ఎవరైనా కావచ్చు, మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితుడు, ఒక స్నేహితురాలు, అలాగే మీరు ఇన్నాళ్లుగా మీరు ఆరాధిస్తున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చండి. ఈ రోజున 8 గంటల తర్వాత మీరు ఒక నిజాన్ని అయితే తెలుసుకుంటారు. ఆ వ్యక్తి ఇన్ని రోజులుగా మిమ్మల్ని వాడుకుంటున్నారని, కేవలం లేదా మీ వెనకాల గోతులు తవ్వుతున్నారని కొన్ని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుంది. భిన్నంగా చెప్పాలి అంటే ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు తెలిసేటటువంటి ఒక విషయం వలన ఆ మాటల యుద్ధం అనేది మీకు అలా జరుగుతూ ఉంటుంది. ఆ వాదన మీకు ఇంకా ఎలా ఎక్కువైపోతుంది అంటే ఇకపై మీ ముఖం నాకు చూపించవద్దు అనే స్థాయికి వెళుతుంది. ఇలా మీరు ఒకరికొకరు అనుకుంటూ పూర్తిగా ఆ బంధానికి స్వస్తి పలికేలాగా ఉంటుంది. మరి 8 గంటల 15 నిమిషాల తర్వాత మీ జీవితంలో ఇది ఒక చేదు జ్ఞాపకం లాగా కూడా మిగిలవచ్చు. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా చాలా భరిస్తూ వచ్చారు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు వారిలో మార్పు వస్తుంది అనే విషయంలో మీరు బలంగా నమ్మారండి. కానీ మీ కృషిని మీరు ఇన్నాళ్లుగా చాలా ఓర్పుగా గ్రహించారండి. కానీ వారు మాత్రం మీకు వారి వైపు నుంచి ఎటువంటి విలువ ఇవ్వడం లేదండి. ప్రతి విషయంలోనూ కూడా వారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా కిందకి లాగాలనే చూస్తున్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. అయితే దీనికి కారణం కూడా లేకపోలేదండి. అయితే దీనికి కారణం ఏమిటి అంటే ఒక మధ్య వ్యక్తి చేసినటువంటి నమ్మక ద్రోహం అని చెప్పుకోవాలి. అంతటికీ కారణం ఏమిటంటే డబ్బు, ఈర్ష్య, మీరు బాగా పైకి వస్తున్నారనేటువంటి ఒక కారణం కూడా అయి ఉండవచ్చు. అయితే వారికంటే మీరు బాగా సెటిల్ అవుతున్నారో అనో లేదంటే మీకు వచ్చేటటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేక మీరు ఎవరికైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వారే తిరిగి మిమ్మల్ని గుండెల మీద తన్నడం, ఇదంతా తిరిగి మీరు
తిరిగి మీ మనసుకు చాలా లోటైనటువంటి విషాదాన్ని కలిగిస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మీకు అలాగే మిమ్మల్ని మీ మనసుతో ఆడుకోవడానికి అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. అన్నీ కూడా ఫేస్ చేస్తూ మీరు ఉంటున్నటువంటి ఒక గొప్ప వీరులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో బరువు బాధ్యతలు మీరు మోసారు. కష్టం విలువ కూడా మీకు బాగా తెలుసండి. ఎప్పుడు ఏ విషయంలో ఏ సమయంలో ఏ సమన్వయ భాగంతో ఉండాలి అనే విషయాలపై మీకు బాగా అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి అనే అంశాలపై మీకు బాగా అవగాహన ఉందనే చెప్పుకోవాలండి. కాబట్టి ప్రతిదానికి కూడా మీరు కృంగిపోవడం, బాధపడడం ఇటువంటివి చేయకండి. గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలుగా ఇవన్నీ కూడా మీరు ఎలాగో అనుభవించేశారు. కాబట్టి ఇవన్నీ విషయాల్లో రానున్న రోజుల్లో మీరు దేనికి బాధపడరు, భయపడరు అండి. మీకు అత్యంత ప్రేమకరమైనటువంటి బంధాలు చాలా మీ చుట్టూ ఉన్నప్పటికీ కూడా వారిలో ఎక్కువ ప్రేమకరమైనటువంటి బంధాలు ఎవరు అని చెప్పేసి వారిలో మీరు తెలుసుకోలేకపోతున్నారండి. గుడ్డిగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి వారి నిజమైన ప్రేమ లేదా అని తెలుసుకోలేక వారితో మీరు అందరూ నా వాళ్ళే అని చెప్పేసి ఎక్కువగా వారిపై మీరు ప్రేమ అనుభూతులు కురిపిస్తూ ఉన్నారు. వారి మీద ఒక నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు. కానీ ఈ రోజున మీరు వారి వలన కొన్ని ఎదురు దెబ్బలు తినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. వారి వలన కొన్ని సమస్యలు ఫేస్ చేయాల్సినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఇకనైనా మీరు గుర్తుంచుకోండి, మానసికంగా మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇప్పటి వరకు చాలా అనుభవించారు. కానీ అయినప్పటికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒంటరితనమే చాలా గొప్పతనం అండి. ఎందుకంటే ఒంటరిగా ఉంటేనే ఏ బాధలు ఏ సమస్యలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. కానీ ఆ బాధలు కలిగించేటటువంటి కొన్ని లాభ నష్టాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయండి. కానీ కొంతమంది వ్యక్తుల్లో మనసులో విషాన్ని పెట్టుకుని పైకి మాత్రం ప్రేమ వలకపోస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి వారితో మీకు ఉన్నటువంటి ప్రేమానుబంధాలు తెగతింపులైతేనే మంచిది. కాబట్టి ఇది పెద్దగా మీకు నష్టమైతే కానే కాదండి, ఉపకారమే ఆ భగవంతుడు మీకు చేయబోతున్నాడు. కాబట్టి అపకారం అయితే మీకు జరగలేదు. కాబట్టి ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఈ రోజున మీకు కొంచెం బాధగా అనిపించినప్పటికీ కూడా, మీ మనసు కుంగిపోయినప్పటికీ అనిపించినా కూడా మీరు కొంచెం బలంగా ఉండండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా మీకు ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజండి. ఈ రోజు మీరు సూర్యారాధన చేసుకోండి. ఈ రోజు సూర్యారాధనకి చాలా విశేషమైనటువంటి రోజండి. కాబట్టి ఈ రోజు ఆదిత్య మంత్రాన్ని పఠించండి. అలాగే ఓం సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః అని సూర్య భగవానుడికి సంబంధించినటువంటి నామాలని పఠించండి. దగ్గరలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ఏ రూపమైనా పర్వాలేదండి. దగ్గరలో ఉన్నటువంటి ఆలయాన్ని ఈరోజు సందర్శించండి. ఈ రోజున మనసులో మీరు సూర్యారాధన చేసుకోవడానికి అంటే ఆ సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయములు లేకపోయినా సరే నారాయణుడు అంటే శ్రీమన్నారాయణ వాసుదేవుడు యొక్క ఆలయాలని మీరు దర్శించండి. అలాగే ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అనేటటువంటి నామాన్ని కూడా ఈ రోజున మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి. అలా పఠించడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ రోజున మీరు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి, ఒంటరిగా ఉండండి, పాత విషయాల్ని అసలు తలుచుకోకండి. మీకు నచ్చినటువంటి ఏదైనా ప్రదేశానికి వెళ్ళడం, అక్కడ కాస్త మనసుని మీ ప్రశాంతంగా ఉంచుకోవడం, మీ మనసుని మీ దాటిలో ఉంచుకుంటేనే మీరు ఏవైనా సరే సాధించాలి అనుకుంటే తప్పకుండా సాధిస్తారండి. ఎందుకంటే మనసు ఒక చోట మనిషి ఒక చోట అన్నట్లుగా మనం చేస్తే మాత్రం మనం ఎప్పుడూ కూడా పైకి రాలేమండి. ఇంకా పడుతున్నటువంటి కష్టాలు ఇంకా ఎన్నో పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోనండి. అలాగే గురు ఆలయానికి వెళ్ళండి. గురు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కొన్ని తలనొప్పులు, కొన్ని సమస్యలు, చిన్న పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. అలాగే రేపటి రోజున మీరు వీలైనన్నిసార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా మనసులో జపిస్తూ ఉండండి. మీకు సాయంత్రం సమయంలో సంధ్యావేళలో లక్ష్మీదేవికి ఉప్పుదీపం పెట్టడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోతాయి. డబ్బులో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. మేము ఎన్ని పనులు చేసినా సరే, ఎంత కష్టపడినా సరే మాకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదండి అనే వారికి ఈ ఉప్పు పరిహారం అనేది చాలా బాగా పనికి వస్తుంది. అలాగే మీరు గుమ్మం బయట వైపు కుడివైపున ఎద్దు పటం ఉన్నటువంటి ఒక ఫోటో ఫ్రేమ్ని మీరు గుమ్మం బయట కుడివైపున పెట్టుకుంటే మాత్రం లక్ష్మీదేవి యొక్క రాక అంటే మనకి ఎద్దుని గోమాతని అని పోలుస్తారు కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోతుంది, పాజిటివిటీ పాస్ అవుతుంది. సో చూశారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఈరోజు చేయవలసిన పూజా విధానము, పాటించవలసిన పరిహారాలు, అనుకూల సమస్యలు, అననుకూల సమస్యలు ఏ విధంగా రాబోతున్నాయి, ఏ విధంగా మనం నడుచుకోవాలి అనే విషయాలపై మీకు పూర్తిగా అవగాహన వస్తే మాత్రం ఖచ్చితంగా గమనించండి. మేము ఇదైతే కల్పితంగా చెప్పింది అయితే కాదండి. మీ రాశి ఫలితాల ప్రకారం
మీకు సంబంధించినటువంటి కొన్ని పరిహారాల గురించి అయితే కూడా చెప్పాం కదండి. మీరు ఖచ్చితంగా వాటిని కనుక పాటిస్తే మాత్రం మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఒకే మొత్తంలో మనకి పెద్ద ఆస్తులు వచ్చి పడాలి, పెద్ద డబ్బు ధనాలు వచ్చి పడాలి అనుకుంటే మాత్రం అవ్వదండి. ఏదైనా సరే మనం కష్టపడే కొద్దిగా మనకు చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి మనం తక్కువ కష్టపడి ఎక్కువ సంపాదన రావాలి, ఎక్కువ మనం ధనవంతులు అయిపోవాలి అనుకుంటే మాత్రం కుదరదండి. ఈ రోజులు బట్టి ఎవరితో ఎలా ఉండాలి అనే ఒక విషయం కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందరూ మన వాళ్ళని నమ్మేసి మాత్రం అందరికీ చెప్పకండి.